హలో అండి. ధాబా స్టైల్‌లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ తీసుకొని అది కూడా 2 స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి అలాగే మసాలా కోసం 3 ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ పై మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. ఇలా వేసుకుని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వేయించాలి. ఇలా కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ముందుగానే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని మన టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పెరుగు తీసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు అంతా బాగా కలిసాక ఆయిల్ పైకి ఇలా వస్తుందండి. ఇలా వచ్చేటప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ క్యాప్సికమ్ వేసుకొని మసాలా బాగా పట్టేలాగా బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలాగే ఒక 5 to 10 మినిట్స్ ఇలా మూత పెట్టి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇదంతా బాగా మగ్గుతుందండి. ఇలా వేగిన తర్వాత దీని కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. క్యాప్సికమ్ చూపిస్తున్నాను చూడండి, అలా మెత్తపడుద్ది. ఇప్పుడు మనం లాస్ట్లో కసూరి మేతి ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత దీనిలో కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ కర్రీ అయితే బిర్యానీ, రైస్ అలాగే నాన్, పుల్కా, చపాతీ వేటిలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.